అందరికీ 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 నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మనం ఒక హీరో ఒక సినిమా అనే కాన్సెప్ట్లో మనం కొన్ని వీడియోలు చేశాను. నేను ఈరోజు సినిమా ఏమిటంటే 1987లో కోదండరామిరెడ్డి గారు దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా దొంగ మొగుడు. ఈ సినిమా ఆ రోజుల్లో ఎంతో క్రేజు ఉందన్నమాట. దీనికి కోదండరామిరెడ్డి గారు చాలా అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అదేవిధంగా ఆయన కూడా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు. దొంగ మొగుడు చిరంజీవి, రాధిక, మాధవి ముఖ్య పాత్రలు నటించారు. చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సినిమా అంటే ఇందులో నిజం చెప్పాలంటే మంచి వేరే రెండు షేడ్స్ ఉన్న పాత్ర ఇది. చిరంజీవి గారికి చాలా అద్భుతంగా ఈ పాత్ర ఆయన చేశారు. అలాగే రాధిక కూడా ఆవిడ కూడా వెరైటీగా ఉంది ఆమె క్యారెక్టర్ ఇందులో. ముందు మగాళ్ళ, తర్వాత అట్లా చాలా బాగుందన్నమాట అది. తర్వాత మాధవ్ గారు ఆమె చాలా బాగా చేసింది క్యారెక్టర్. అంటే కోపంగా నటిస్తూ భర్తని మానసికంగా కొంచెం కృంగదీస్తూ ఆ విధంగా క్యారెక్టర్ ఆమె చేసింది. ఇక ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి నల్లంచు తెల్లచీర అనే నవల ఆధారంగా నిర్మింపబడింది. చిరంజీవి గారు ఇందులో ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ వీడియో పూర్తిగా చూడండి. అనేక ఆసక్తికరమైన విషయాలు చాలా ఇందులో ఉన్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. రవితేజ చిరంజీవి ఒక వస్త్ర వ్యాపారి. ఆయన్ని నానా బాధలు పెట్టాలని రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, అలాగే ఇంకా గొల్లపూడి మారుతి రావు, వీళ్ళంతా ఈ ముగ్గురు కలిసి ఆయన ఒక వస్త్ర వ్యాపారి చిరంజీవి. ఆయన వస్త్ర వ్యాపారాన్ని ఎలాగైనా సరే పాడు చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు వీళ్ళంతాను. అయితే వ్యక్తిగతంగా అంటే చాలా చాలా మంచి డిజైనర్ అనమాట. మంచి సినిమా అది. ఈ సినిమాలో చిరంజీవి గారు కోసం ఎంతోమంది ఆడవాళ్ళు వచ్చేవారు. వచ్చి వాళ్ళు ఆటోగ్రాఫ్లు కూడా తీసుకుని వెళ్ళేవారు అనమాట. చాలా మంచి సినిమా ఇది. చిరంజీవి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నటువంటి సీన్లు, అద్భుతమైన సీన్లు, చాలా మంచి మంచి సీన్లు ఉన్నాయి ఇందులో. ఈ చాలా మట్టుకి ఈయన షేడ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అంటే మంచి మాస్ సినిమా ఇది. నమస్తే, సెలవు.